Yeah, very good evening to everyone. Welcome to Data Valley. This is Srinivas, Python full stack mentor. Yeah, today we are going to conduct live session on Python functions. So, on before అసలు పైథాన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాము. సో మనం గత కొన్ని రోజుల నుంచి పైథాన్ మీద ఒక లైవ్ సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎవ్రీడే 1 అవర్. సో అందులో భాగంగానే ఈ రోజు నా కాన్సెప్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్ కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ది today's concept, functions in Python. Okay, so as we are all very well known about that, Python is a programming language and it's a object oriented programming language. In the sense, మనం రాసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి కూడా క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక వర్డ్ రాశాను, లైక్ వాట్ ఈస్ ఫంక్షన్స్ అనడానికి జస్ట్ ఒక సింగిల్ వర్డ్ లో చెప్పొచ్చు. ఏంటి అంటే ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే ఇప్పుడు మనకు ఆ వర్డ్ ఏం చెప్తుంది, ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అది ఎప్పుడు కాల్ అవుతుందంట, దాన్ని అది ఎప్పుడు రన్ అవుతుందంటే మనం కాల్ చేసినప్పుడు మాత్రమే. ఇన్ ది సెన్స్ మనం దీన్ని బట్టి ఏం క్లియర్గా తెలుసుకోవచ్చు అంటే, మనం పైథాన్లో ఎన్ని ఫంక్షన్స్ని రాసుకున్నా కానీ ఎప్పుడు మనకి రిజల్ట్లో వస్తాయి అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే మనం పైథాన్లో ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకున్నా సరే ఆ ఫంక్షన్ అది ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే. ఓకే, I will tell you detailed in later period. Okay, next you can pass data known as parameter into a function. Okay, మనం డేటాని ఫంక్షన్ లోకి పాస్ చేస్తాం కదా, సో ఆ పాస్ చేసే డేటాని ఏమంటామంటే పారామీటర్స్ అంటాము. ఓకే, ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ డేటా యాజ్ ఏ రిజల్ట్. ఓకే, ఆ డేటా అనేది ఫంక్షన్ ఏం చేస్తుందంటే రిజల్ట్ గా అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. అసలు పైథాన్లో ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి నెక్స్ట్ దాన్ని ఎలా కాల్ చేస్తాం అనేది డీటెయిల్గా చూద్దాం. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ని మనం డిఫైన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక కీవర్డ్ ఉంటుంది, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ డెఫ్. డెఫ్ ఈజ్ ఎ కీవర్డ్ ఇన్ ఫంక్షన్స్. ఓకే, మనం ఏదైనా ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే డిఎఫ్ అనే కీవర్డ్ లేకుండా మనం డిఫైన్ అయితే చేయలేం. ఓకే, మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సిన మెయిన్ కీవర్డ్ ఏంటి, డెఫ్. సో హియర్ డెఫ్ ఈజ్ ది కీవర్డ్. విత్ ఇన్ ది డెఫ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫంక్షన్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ అనేది కీవర్డ్ అయితే ఇక్కడ పక్కన ఏదైతే రాసుకుంటామో ఇది ఫంక్షన్ నేమ్ అవుతుంది. హియర్ మై ఫంక్షన్ నేమ్ ఈజ్ మై అండర్ స్కోర్ ఫంక్షన్. ఇది మై ఫంక్షనే ఉండాలని లేదు, ఇట్ ఈస్ కమ్స్ అండర్ అవర్ విష్. ఓకే, ఈ ఫంక్షన్ నేమ్ని ఏదైతే రాస్తామో ఈ నేమ్తో మనం కాలింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నేను ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను బై యూజింగ్ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని నేను ఫంక్షన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఆ ఫంక్షన్ లోపల లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్ అని చెప్పి ఒక ప్రింట్ ఫంక్షన్ అయితే ఇచ్చా. ఓకే, నాకు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను అండ్ ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి మై ఫంక్షన్. ఓకే, ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే మై ఫంక్షన్. ఓకే, అది మై ఫంక్షన్ అనేది అదే పెట్టాలని ఏం రూల్ లేదు. హియర్ ఫంక్షన్ నేమ్ ఈజ్ అవర్ చాయిస్. ఓకే, సో ఆ ఫంక్షన్లో నేనేం చేసుకున్నానంటే ప్రింట్ హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చా. ఓకే, ఇప్పుడు నాకు ఇది నేను రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ రాదు. ఎప్పుడు వస్తుంది నాకు అవుట్పుట్ అనేది, నేను ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, డేటాని దానిలో ఎలా ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, డెఫ్ అనే కీవర్డ్ని తీసుకొని ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ ఫాలోడ్ బై సెమీకోలన్ ఇచ్చి కింద ఆ ఫంక్షన్ లోపల వాట్ ఎవర్ ద కంటెంట్ ఇట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు రైట్, లెట్స్ హ్యావ్ ప్రొసీడ్. ఓకే, దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ ఏ ఫంక్షన్. నెక్స్ట్, ఓకే ఫైన్, ఇప్పుడు మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాము. ఓకే, నాకు ఈ ఫంక్షన్ అనేది నేను రన్ చేస్తే ఐ డిడ్ంట్ గెట్ ఎనీ అవుట్పుట్. ఓకే, నేనేమంటున్నానంటే నేను ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నా. ఓకే ఫైన్, బాగానే ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుందా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. నో. వై? బికాస్ ఇన్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నేను ఒకటే పాయింట్ చెప్తూ ఉన్నాను. ఏంటి అంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత నాకు అవుట్పుట్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే. సో ఓకే, దెన్ ఫైన్. ఓకే, ఫంక్షన్ని క్రియేట్ చేసాము, ఫంక్షన్ లోపల ఒక ప్రింట్ ఫంక్షన్ రాసాము. ఓకే ఫైన్, అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ టు కాల్ ఏ ఫంక్షన్. Okay, and how to call a function. To call a function, use the function named followed by parenthesis. అంటే ఏం చెప్తుంది, to call a function use the function name followed by parenthesis. అంటే మనం పైన ఏ ఫంక్షన్ అయితే ఇచ్చామో, ఏ ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చామో, లైక్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేసాం చూడండి. సో ఇది నా ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ నేమ్ని కాల్ చేసినట్లయితే లైక్ ఈ ఫంక్షన్ నేమ్ని కింద ఇచ్చి
ఫాలోడ్ బై parenthesis. Parenthesis in the sense మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో parenthesis అంటే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్, ఎంప్టీ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ని మనం parenthesis అని అయితే కాల్ చేస్తాము. ఓకే, చూడండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. డెఫ్ మై ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఫాలోడ్ బై నేను ఫంక్షన్ కాలింగ్. చూడండి ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇస్తానో ఆ ఫంక్షన్ నేమ్ ని కింద గనక కాల్ చేసినట్లయితే ఇట్ విల్ గివ్ మై అవుట్పుట్. Otherwise it can't give output. Whenever you call a function, it will execute the inside function, inside thing, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేశానంటే ఇక్కడ ఒక లైన్ రాసా, ప్రింట్ హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్ ఇచ్చా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను అనుకోండి, ఇఫ్ ఐ కాల్ మై ఫంక్షన్ దెన్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ ప్రింట్ బోత్ ద స్టేట్మెంట్స్. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ ఓన్లీ ఫంక్షన్ నేమ్. ఓకే, ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ నేమ్ని కాల్ చేశానో ఆ ఫంక్షన్ లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఏంటి అంటే మనకి పైథాన్లో కూడా చూసుకున్నట్లయితే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ని నేను క్రియేట్ చేసుకున్నా. వేరియబుల్ని క్రియేట్ చేసి నేను ఏదైనా ఆపరేషన్ అండ్ ఐ హ్యావ్ ఈజ్ మై వాల్యూ. ఓకే, అండ్ another variable, one operation which is known as to store this, I am going to take one more variable which is called as c. So I am going to store these output value in other variable which is known as c. So దీంట్లో నేను ఏమంటున్నానంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ a లో 10 ఉంది, b లో 20 ఉంది, c లో నేను ఏమంటున్నానంటే 10 + 20 విచ్ ఈస్ ఇన్ ది సెన్స్ ఒక ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటున్నాం. ఓకే, c ఈజ్ ఈక్వల్ టు a + b అని ఇచ్చేసా. సో ఓకే, నాకు అవుట్పుట్ జనరేట్ అవుతుందా? అవ్వదు. వై? బికాజ్ ఎప్పుడైతే నేను సి వాల్యూని ప్రింట్ చేయమని ఇస్తానో అప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. లైక్ దట్ ఈ వర్డ్ చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రం మనకు అవుట్పుట్ ఎలా అయితే జనరేట్ అవుతుందో, వాట్ ఎవర్ ద వేరియబుల్ మీరు క్రియేట్ చేసిన వేరియబుల్ని మనం ప్రింట్ ఫంక్షన్లో ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వాల్యూ అనేది మనకి డిఫైన్ అవుతుంది. ఇదొకటి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, హియర్ ఆల్సో కాలింగ్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ విత్ యూ. కాలింగ్ ఫంక్షన్ అనేది క్లియర్ అనుకుంటున్నా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ వన్ మోర్ టైమ్. ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ రన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అది ఎప్పుడు రన్ అవుతుంది అంటే మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే. ఓకే, యూ క్యాన్ పాస్ డేటా నోన్ యాజ్ పారామీటర్. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్. పారామీటర్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం ఏదైతే డేటాని పాస్ చేస్తామో దాన్ని పారామీటర్ అంటాము. ఓకే, ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ డేటా యాజ్ ఏ రిజల్ట్. ఓకే, మనం ఏదైతే పారామీటర్స్ని పాస్ చేస్తామో, పారామీటర్స్ ఇన్ ది సెన్స్ డేటాని ఏదైతే మనం పాస్ చేస్తామో ఆ డేటాని నాకు రిజల్ట్గా ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్. Information can be passed into functions as arguments. Arguments are specified after the function name inside the parenthesis. You can add as many arguments as you want. Just separate them with a comma. In the sense, నేను ఏమంటున్నానంటే let's look at this example. Def my function f name. So let's say for example నేను ఇక్కడ నా ఆర్గ్యుమెంట్ నేమ్ వచ్చేసరికి f name అని ఇచ్చా. ఓకే, హియర్ వాట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్ నేమ్? ఎఫ్ నేమ్. సో ఈ ఎఫ్ నేమ్ అనేది నేను ఎక్కడెక్కడైతే నేను నా ప్రింట్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తానో అదంతా కూడా నేను ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏదైతే నేను పారామీటర్ని, ఇది నా ఈమెయిల్ అనేది నా పారామీటర్ అమ్మా. ఓకే, పారామీటర్ ఎల్స్ ఆర్గ్యుమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోస్ట్లీ పారామీటర్ అని పిలుచుకోవాలి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి, పారామీటర్ అని పిలవాలి. సో హియర్ వాట్ ఈస్ మై పారామీటర్ ఈస్ ఈమెయిల్. ఓకే, ఇక్కడ నేను ఏదైతే కాలింగ్ చేసేటప్పుడు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తానో ఒక పారామీటర్ ఇచ్చాను, ఆ పారామీటర్ నేమ్ ఏంటి అంటే ఈమెయిల్. ఓకే, ఈ ఈమెయిల్ అనేది ఈ ఫంక్షన్ నేమ్లో ఏదైతే సెల్ఫ్ పారామీటర్ ఇచ్చానో సెల్ఫ్ పారామీటర్ దగ్గర నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఇన్ ది సెన్స్ మనకి ఇప్పుడు నాకు మై ఫంక్షన్ ఆఫ్ ఈమెయిల్ అని ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈమెయిల్ రెఫరెన్సెస్ అని వస్తుంది. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, ఈమెయిల్ రెఫరెన్సెస్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొకటి క్లారిటీగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఒక ఫంక్షన్ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. విత్ డిఫరెంట్ పారామీటర్స్ అయినా కాల్ చేసుకోవచ్చు, సేమ్ పారామీటర్ అయినా కాల్ చేసుకోవచ్చు. సో హియర్ వీ డిడ్ంట్ గెట్ ఎనీ ఎర్రర్. సో ఓకే, ఇది అబ్జర్వ్ చేసినట్లయితే మై ఫంక్షన్ అనే ఒకటే ఫంక్షన్ నేను క్రియేట్ చేశా. ఆ ఫంక్షన్ని విత్ 3 డిఫరెంట్ పారామీటర్స్. ఫస్ట్ ఈమెయిల్, సెకండ్ వన్ తోబియాస్ అండ్ థర్డ్ వన్ లైనస్. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ సెల్ఫ్ పారామీటర్స్. ఓకే, హియర్ నేను డేటాని ఇక్కడ పాస్ చేశా, ఈ డేటా అనేది నాకు ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ వన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్
ఇది నా పారామీటర్. ఓకే, దీస్ 3 ఈమెయిల్, తోబియాస్ అండ్ లైనక్స్, దీస్ 3 ఆర్ ద పారామీటర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు పాస్. ఓకే, ఈ పారామీటర్స్ని నేను ఎప్పుడైతే నేను ఫంక్షన్లోకి పాస్ చేస్తానో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద డేటా ఇన్ ఏ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనకి తెలిసిందే ఈ ప్లస్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, కన్కాటినేషన్. ఇన్ ది సెన్స్ ఇప్పుడు మనకి ఈమెయిల్ ప్లస్ రెఫరెన్స్ అని ఇచ్చాము. ఓకే, వాట్ ఎవర్ ద వర్డ్ ఇట్ ఈస్, ఇది మనం ఇదే తీసుకోవాలనేం లేదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హలో. ఓకే, హలో అని ఇచ్చా. ఇప్పుడు నాకు ఏమొస్తుందంటే ఈమెయిల్ హలో అని వస్తుంది, అంతే కదా. ఈమెయిల్ హలో అంటే నథింగ్ బట్ మనకి ఏమవుతుంది ఇక్కడ, ఈ ప్లస్ అనేది 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేస్తుంది. చూడండి, ఈమెయిల్ హలో, తోబియాస్ హలో, లైనస్ హలో. లెట్ మీ రన్ దిస్. చూడండి, అన్నీ కూడా హలో 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 అని వచ్చినాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కంబైన్ అయినాయి కదా. స్ట్రింగ్ కన్కాటినేషన్ అప్పుడు నేను మీకు ఒక కంటెంట్ చెప్పాను. సో అది ఒకసారి కావాలంటే ప్రీవియస్ క్లాసెస్లోకి వెళ్ళి చూడండి. సో స్ట్రింగ్ అనేది మనం ఎలా కంబైన్ చేయాలి అంటే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ దగ్గర ఎక్కడ కూడా నేను లోపల స్ట్రింగ్ దగ్గర నేను స్పేస్ అనేది పర్ఫామ్ చేయలేదు, అండ్ ఈ స్ట్రింగ్లో కూడా నేను ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వాల. సో దట్స్ వై నాకు ఇదంతా కంబైన్డ్గా వచ్చింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా మిడిల్లో లైక్ ఇన్ ది సెన్స్ ఈమెయిల్ ఒక స్పేస్ ఇచ్చి హలో కావాలనుకుంటే మనకి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఏదైనా ఒక స్ట్రింగ్లో గ్యాప్ ఇచ్చినా ఒక స్పేస్ ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ మూడిట్లో ఇవ్వాల్సిన పని లేదు. వై? బికాజ్ ఈమెయిల్ స్పేస్ హలో అని వస్తుంది. ఓకే, లెట్స్ రన్ దిస్ వన్స్. ఓకే, చూడండి స్పేస్ అయితే వచ్చింది నాకు. ఓకే, ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్గా కంప్లీట్ ఎంటైర్ ఫంక్షన్ నాకు అది వర్క్ అయింది. ఓకే, ఇన్ కేస్ నేను ఇక్కడ ఈమెయిల్కి పక్కన ఒక స్పేస్ ఇచ్చా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ స్పేస్, నాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఈ ఫస్ట్ లైన్కి మాత్రమే స్పేస్ వస్తుంది, రిమైనింగ్ 2 కూడా కంబైన్ అయ్యి వస్తాయి. ఓకే, చూడండి, చూసారు కదా. సో ఇక్కడ ఇచ్చుకునే లెక్క అయితే మనం కాల్ చేసే ప్రతి ఫంక్షన్కి నేను స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్తే కనుక నాకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ మెథడ్. ఓకే, ఇది నాకు ఒక మెథడ్ అనుకుంటే ఇంకొక మెథడ్ అయితే ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను డబల్ కోట్స్ తీసుకున్నా, ఒక స్పేస్ గ్యాప్ ఇచ్చాను, అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ వన్ మోర్ ప్లస్ ఆపరేటర్ హియర్. అంటే నథింగ్ బట్ ఒక డబుల్ కోట్ ఎంటీ స్ట్రింగ్ తీసుకుని దానికి ఒక స్పేస్ అయితే గ్యాప్ ఇచ్చేసా. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాల్సిన పని లేదు, ఈ వర్డ్స్ని చేంజ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వై? బికాస్ డిఫాల్ట్గా నేను కన్కాటినేషన్ ఫంక్షన్ యూజ్ చేసా. ఫంక్షన్ నేమ్ ప్లస్ ఇన్ ది సెన్స్ కన్కాటినేషన్, ఒక ఎంటీ స్ట్రింగ్ వచ్చి ఈ హలో అనేది ప్రింట్ అవుతుంది. లెట్స్ రన్ దిస్. ఓకే, క్లియర్. చూడండి, ప్రతి ఒక్క చోట కూడా నాకు గ్యాప్ అయితే వచ్చింది. దిస్ ఈజ్ కాలింగ్ పారామీటర్. ఓకే, ఆర్గ్యుమెంట్ని ఎలా పాస్ చేస్తాం అనేది చూద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం క్రియేటింగ్ ఫంక్షన్ని క్రియేట్ చేసాము, ఆ తర్వాత ఫంక్షన్ని కాల్ చేసాము, అండ్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ని పాస్ చేసాము. ఇప్పుడు ఓకే, లెట్స్ ఫైన్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఒక్క ఆర్గ్యుమెంట్ పాస్ చేయడం ఓకే, ఇన్ ది సెన్స్ బాగానే ఉంది. ఎఫ్ నేమ్ అనేది ఒక్క ఆర్గ్యుమెంటే కదా. లైక్ ఒక ఆర్గ్యుమెంట్ నేమ్ తీసుకుంటున్నాను, అది కింద ఇక్కడ కాల్ చేస్తుంది, డేటాని పాస్ చేస్తుంది, ఇది ఇక్కడ ఇస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మోర్ దాన్ 1 ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ అబ్జర్వ్ దిస్ example, this function expects 2 arguments and get 2 arguments. Like in the sense మనం గనక పైన 2 చోట్ల పారామీటర్స్ ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాము అంటే సో వాటికి కన్ఫర్మ్ గా 2 పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. లెట్స్ హ్యావ్ ఎ క్లియర్ కట్. మై ఫంక్షన్ ఈజ్ ది ఫంక్షన్ నేమ్. ఓకే, హియర్ ఐఎమ్ గోయింగ్ టు పాస్ 1 parameter as f name. సో ఓకే, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసా. వన్ ఈజ్ ఎఫ్ నేమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎల్ నేమ్. ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ అనేది మన ఇష్టం. ఈ ఆర్గ్యుమెంట్ నేమ్ ఏదైతే పాస్ చేస్తామో అది మనం ప్రింట్ ఫంక్షన్లో యూజ్ చేసుకోవాలి అంతే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ నేమ్ అని ఇచ్చాను కదా, ఇక్కడ ఎఫ్ నేమ్ కాకుండా మీరు ఏదైనా వేరే నేమ్ ఇస్తే కనుక ఆ నేమ్ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ నేమ్ కాకుండా లెట్స్ హాయ్. ఓకే, here I'm going to take hi. Hi is my argument. So here also we have to call hi only. Okay, ఇక్కడ మనం ఏదైతే కాల్ చేసుకుంటామో ఆర్గ్యుమెంట్ ని కింద అదే ఆర్గ్యుమెంట్ ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హాయ్ ఈమెయిల్ రెఫరెన్సెస్, ఇది నా అవుట్పుట్. ఏంటి? హాయ్ ఈమెయిల్ రెఫరెన్సెస్. హాయ్ అనే వాల్యూకి నేను ఏం పాస్ చేశాను? ఈమెయిల్ అనే వాల్యూని పాస్ చేశాను కదా. సో ఈమెయిల్ స్పేస్ రెఫరెన్సెస్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని కూడా యాడ్ చేయాలనుకోండి.
హాయ్ అని ఇచ్చి స్పేస్. ఇప్పుడు నాకు హాయ్ ఈమెయిల్ రెఫరెన్సెస్ అనేది నాకు అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ మై అవుట్పుట్. ఓకే, this is how to pass more than one arguments in my data. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని ఎలా పాస్ చేస్తాము. బై డిఫాల్ట్ ఏ ఫంక్షన్ మస్ట్ బి కాల్డ్ విత్ ది కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, మీనింగ్ దట్ if your function expect 2 arguments, you have to call the function with 2 arguments, not more not less. అంటే in the sense మనం గనక 2 functions ని పాస్ చేసామంటే 2 arguments ని కన్ఫర్మ్ గా కాల్ చేయాల్సిందే, నాట్ మోర్ అండ్ నాట్ లెస్. అలాగే if you try to call the function with 1 or 3 arguments, you will get an error. Like in the sense, ఇప్పుడు let's say for example పైన నేను 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్ నేమ్ అండ్ ఐ నేమ్. సో ఇక్కడ కింద వచ్చేసరికి పారామీటర్ పాస్ చేసేటప్పుడు నేను ఒక పారామీటర్నే పాస్ చేసా ఈమెయిల్ అనేది. సో డెఫినెట్లీ ఐ విల్ గెట్ 1 ఆర్గ్యుమెంట్. వై? బికాస్ నేను 2 ఆర్గ్యుమెంట్ని పాస్ చేశాను, బట్ నేను కింద వచ్చేసరికి పారామీటర్ ఒకటే ఇస్తున్నా. 2 ఆర్గ్యుమెంట్ని పాస్ చేసి ఒక పారామీటర్ ఇస్తే ఇట్ డజంట్ యాక్సెప్ట్. ఓకే, ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గనక 2 ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసి కింద ఒక పారామీటర్ పాస్ చేస్తే ఇట్ డజంట్, మనం డేటాని ఏదైతే పాస్ చేస్తామో ఆ డేటాని ఏమంటామంటే పారామీటర్ అంటాము. ఈ పారామీటర్ మస్ట్ అండ్ షుడ్ గా ఈ ఫంక్షన్ లో కాల్ చేసే ఆర్గ్యుమెంట్స్ కి ఈక్వల్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఎఫ్ నేమ్ అండ్ ఐ నేమ్. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ 2 డేటా ఇవ్వాలి. ఓకే, 2 డేటాస్ అనేది మనం మెన్షన్ చేయాలి. మనం చాలా క్లియర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ వీఆర్ గోయింగ్ టు మెన్షన్ విత్ asterisk. హియర్ దిస్ ఈజ్ ఏ asterisk symbol. While coming to programming language, we call the symbol as asterisk variable. Okay, if you don't know how many arguments that will be passed in your function, add a star before the parameter in the function name. Let's say for example, ఇప్పుడు నేను పైన ఏం చెప్పాను మీకు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పైన 2 ఫంక్షన్స్ ని 2 ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసి కింద ఒక పారామీటరే పాస్ చేస్తే ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్. ఓకే, దానికైతే మనకి ఎర్రర్ వస్తుంది. బట్ నాకు ఇంకొక థింగ్ ఏంటంటే పైన ఒక ఆర్గ్యుమెంట్ నే కాల్ చేసుకున్నా కింద ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఏమంటున్నాను, పైన ఒక ఆర్గ్యుమెంట్ నే కాల్ చేశాను కానీ కింద ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ పారామీటర్స్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో ఇలా పాస్ చేయాలంటే యాడ్ asterisk అనేది మనం పాస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ? బిఫోర్ ది పారామీటర్ నేమ్. ఏదైతే పారామీటర్ నేమ్ మనం పాస్ చేయాలనుకుంటున్నామో ఆ పారామీటర్ నేమ్ దగ్గర నేను ఈ asterisk అనేది యూజ్ చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెఫ్ మై ఫంక్షన్ asterisk variable kids. This is what we call as arbitrary argument. Let's say for example ఇక్కడ నేను స్టార్ కిడ్స్ అని ఇచ్చా. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ ఆఫ్ 2 అని ఇచ్చా. హియర్ ఇక్కడ 2 ఏమంటాము అంటే ఇండెక్స్ వాల్యూ. ఇన్ ది సెన్స్ మనం ఇక్కడ 3 పారామీటర్స్ పాస్ చేసాం. ఒకటి ఈమెయిల్, సెకండ్ వన్ తోబియాస్ అండ్ థర్డ్ వన్ లైనస్. ఓకే, హియర్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ మనకి దీన్ని ఏమంటామంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ వాల్యూస్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో ఒకసారి డిఫైన్ చేశాను. ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి 0th పొజిషన్. ఓకే, ఈ సెకండ్ వాల్యూ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్. సో ఇండెక్స్ వాల్యూస్ డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో హియర్ 2 మీన్స్ ఇన్ ది సెన్స్ లైనస్. Here email is the 0th index, Tobias is the first index and Linus is the second index. So the youngest child is Linus. Here we will get output like this. Let's run this once. Chudandi, the youngest child is Linus. Here this is my output. Okay, next, keyword arguments. You can also send argument with keyword, key values. Nothing in the sense మనకి డిక్షనరీస్ కాన్సెప్ట్ గుర్తు రావాలి. కీ వాల్యూ అన్నామంటే ఎప్పుడైతే కీ అండ్ వాల్యూ అనే వర్డ్ని యూజ్ చేసామో మనకి మైండ్లోకి టక్ గుర్తుకు రావాల్సింది డిక్షనరీస్ కాన్సెప్ట్లోనే కదా మనం కీ అండ్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేది. ఒక కీ ఉందంటే ఇట్ మస్ట్ హ్యావ్ వాల్యూ. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ I'm going to call 3 keys. One is child 1, child 2, child 3. Here I'm going to pass 3 arguments as a key. Okay, here I'm going to define child 1 is equal to email, child 2 is equal to Tobias, child 3 is equal to Linus. Okay, let's say for example ikkada nenu
చైల్డ్ 3ని నేను పాస్ అవ్వాలి అని చెప్తున్నా. నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. ఏంటి అంటే చైల్డ్ 3ని ఒక్కటే నేను ఫంక్షన్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ ఫంక్షన్లో చైల్డ్ 3 అంటే లైనస్. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ద యంగెస్ట్ చైల్డ్ ఈజ్ లైనస్ అని చెప్పి రావాలి. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఆఫ్ 2 అని ఇచ్చా. ఇప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది? ద యంగెస్ట్ చైల్డ్ ఈజ్ తోబియాస్ అని చెప్పి రావాలి. ఓకే, అండ్ ఇఫ్ ఐ పాస్ let's say for example plus child 1, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ద యంగెస్ట్ చైల్డ్ ఈస్ తోబియాస్ స్పేస్ ఈమెయిల్ అని చెప్పి వస్తుంది. ఒకసారి చూద్దాం. ద యంగెస్ట్ చైల్డ్ ఈస్ తోబియాస్ స్పేస్ ఈమెయిల్ అంటే నేను ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ని కాల్ చేస్తున్నాను కాబట్టి నాకు రెండు అవుట్పుట్లో జనరేట్ అయినాయి. ఇఫ్ యూ వాంట్స్ టు కాల్ ఆల్ ద 3 ఆర్గ్యుమెంట్స్ యూ కెన్ ఆల్సో కాల్. చైల్డ్ 2 కాల్ చేసాము, చైల్డ్ 1 కాల్ చేసాము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ చైల్డ్ 3 యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ద యంగెస్ట్ చైల్డ్ ఈస్ తోబియాస్ ఈమెయిల్ లైనస్. So here is my output. Linus, if we kept any space, then you will definitely get a space. చూడండి, ఇలా స్పేస్ అయితే వచ్చింది. ఓకే, let's say for example I'm going to change here. My name is Srinivas. నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ let's call child 1, చైల్డ్ 2, చైల్డ్ 3 బాగానే ఉంది కదా. ఓకే, లెట్స్ ఫైండ్. ఇప్పుడు హియర్ మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. సో ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఫస్ట్ SRI, చైల్డ్ 2 వచ్చేసరికి NI అండ్ చైల్డ్ 3 వచ్చేసరికి లెట్స్ సే BAS. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది శ్రీనివాస్ అని చెప్పి కంబైన్డ్గా వస్తుంది. చూద్దాం. The youngest child is Srinivas. This is how I will get output. Okay, ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఆర్బిట్రరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్బిట్రరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే చూడండి, అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇఫ్ యూ డోంట్ నో హౌ మెనీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ విల్ బి పాస్డ్ ఇన్ యువర్ ఫంక్షన్, యాడ్ 2 asterisks బిఫోర్ ద పారామీటర్ నేమ్ ఇన్ ది ఫంక్షన్. లైక్ ఇన్ ది సెన్స్ మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్ కీవర్డ్స్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ఇందక్కడ మనం ఏం చేస్తాము, స్టార్ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చాం కదా, ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఆర్బిట్రరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం. లైక్ ఇన్ ది సెన్స్ ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్కి అయితే ఒకసారి పాస్ చేసాము, ఆర్బిట్రరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి అయితే 2 సార్లు పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ డెఫ్ మై అండర్స్కోర్ ఫంక్షన్ స్టార్ కిడ్స్ అని ఉంది. ఓకే, హియర్ ప్రింట్ హిజ్ లాస్ట్ నేమ్ ఈజ్ కిడ్ ఆఫ్ ఐ నేమ్ అని ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కింద నేనేం చేస్తానంటే ఐ నేమ్ అని అండ్ ఎఫ్ నేమ్ అని చెప్పి రెండు కీ వాల్యూస్ని పాస్ చేసుకున్నా. ఓకే, కిడ్ ఆఫ్ అని చెప్పి ఐ నేమ్ మాత్రమే కాల్ చేసా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కింద ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నేను 2 పారామీటర్స్ని పాస్ చేసాను. వన్ ఈజ్ ఎఫ్ నేమ్ అండ్ వన్ ఈజ్ ఐ నేమ్. So let's say for example here I will give you clarity, Srinivas, and one more name I would like to change. Srinivas, one ఏదో పేరు ఎందుకు నా నేమ్ ఇచ్చేద్దాం, శ్రీనివాస్, శ్రీను. ఓకే ఫైన్, దీస్ ఆర్ మై 2 names as well as everyone knows about this. Okay, let's say for example his last name is అని ఇచ్చి కిడ్ ఆఫ్ 1 నేమ్ అని మాత్రమే ఇచ్చా. హియర్ 1 నేమ్ ఏదైతే మనం పారామీటర్ పాస్ చేసామో ఇది నాకు అవుట్పుట్గా వస్తుంది. లెట్స్ రన్ దిస్ వన్స్. సో హిజ్ లాస్ట్ నేమ్ ఈజ్ శ్రీనివాస్ అనేది వచ్చింది. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ నేమ్ కానీ ఇచ్చి ఉంటే హిజ్ లాస్ట్ నేమ్ ఈజ్ శ్రీను అయితే వస్తుంది. ఓకే, హియర్ ఏ వేరియబుల్ని అయితే కాల్ చేస్తామో ఆ వేరియబుల్ మాత్రమే నాకు అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. ఓకే, this is about arbitrary keyword arguments. Next, default parameter.
ఇప్పుడు let's say for example the following example shows how to use a default parameter arrow. If we call the function without argument, it uses the default value. అయితే మనం ఈ డిఫాల్ట్ వాల్యూని ఇచ్చినప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్గా వస్తుంది. డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకపోతే నాకు ఏం అవుట్పుట్ రాదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ def my underscore function, నా ఆర్గ్యుమెంట్ నేమ్ ఏంటి అంటే కంట్రీ ఈజ్ ఈక్వల్ టు నార్వే అని ఇచ్చా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అని చెప్పి కంట్రీ ఇచ్చా. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక పారామీటర్ని పాస్ చేశా బై కాలింగ్ ఫంక్షన్ మై ఫంక్షన్ ఆఫ్ స్వీడన్ ఇచ్చా. సో స్వీడన్ ఇస్తే నాకేమవుతుందంటే ఐఎమ్ ఫ్రమ్ స్వీడన్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ని కాల్ చేశాను మై ఫంక్షన్ ఆఫ్ ఇండియా. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని వస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ ఫంక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే మై అండర్ స్కోర్ ఫంక్షన్ ఆఫ్ ఎంటీ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇన్ ది సెన్స్ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఐఎమ్ ఫ్రమ్ నార్వే. ఏదైతే డిఫాల్ట్గా మనం పైన కాల్ చేసాం చూడండి, ఇక్కడ నార్వే అని చెప్పి డిఫాల్ట్గా కాల్ చేసా, ఆ ఫంక్షన్ అనేది నాకు అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. ఓకే, లెట్స్ రన్ దిస్. చూసారుగా, మనం ఈ 2 ఫంక్షన్స్ని అబ్జర్వ్ చేయకపోయినా ప్రాబ్లం లేదమ్మా. మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ రెండు చూడండి ఒకసారి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఫంక్షన్ ఏదైనా వాల్యూ పాస్ చేస్తే కనుక నాకు బ్రెజిల్ అని వస్తుంది. ఇఫ్ ఐ డిడెంట్ పాస్ ఎనీ పారామీటర్, దెన్ ఐ విల్ గెట్ మై డిఫాల్ట్ వాల్యూ యాజ్ ఏ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి టాపిక్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, డిఫాల్ట్ రిటర్న్ వాల్యూ ఒకటి ఉంది. ఓకే, రిటర్న్ వాల్యూ చూద్దాం ఒకసారి. రిటర్న్ వాల్యూ టు లెట్ ఏ ఫంక్షన్ రిటర్న్ ఏ వాల్యూ యూజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, ఈ రిటర్న్ స్టేట్మెంట్కి ఎందుకు యూజ్ చేస్తాము అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా సేమ్ అమ్మా. ఇప్పుడు పైన ఫంక్షన్ క్రియేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే డెఫ్ మై అండర్ స్కోర్ ఫంక్షన్ అని చెప్పి అయితే ఉంది. ఓకే, అక్కడ నేను కాల్ చేసిన ఆర్గ్యుమెంట్ నేమ్ ఏంటి అంటే ఎక్స్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద ఒక రిటర్న్ ఫంక్షన్ ఇచ్చా, రిటర్న్ 5 x అని ఇచ్చా. స్టార్ ఇన్ ది సెన్స్ హియర్ వి విల్ గెట్ మల్టిప్లికేషన్ యాజ్ మై అవుట్పుట్. ఓకే, ప్రింట్ మై అండర్ స్కోర్ ఫంక్షన్ ఆఫ్ 3 అని ఇచ్చాను అనుకోండి, ఆ 3 అంటే లైక్ మనం ఏదైతే డేటాని పాస్ చేసామో ఆ డేటా ఇన్ ది సెన్స్ మనం పారామీటర్ని కాల్ చేస్తామో మై ఫంక్షన్ ఆఫ్ 3 అని ఇచ్చాను కదా, ఆ 3 అనేది ఏమవుతుందంటే ఎక్స్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఆ ఎక్స్ ఏమంటామంటే మనం ఆర్గ్యుమెంట్ అంటాము. నథింగ్ ఇన్ ది సెన్స్ 5 into 3, హియర్ ఐ విల్ గెట్ మై అవుట్పుట్ యాజ్ 15. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేసా, ప్రింట్ ఆఫ్ మై ఫంక్షన్ ఆఫ్ 5 అని ఇచ్చాను. దట్ ఈస్ ఇన్ ది సెన్స్ 5 into 5 ఐ విల్ గెట్ 25. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ వన్ మోర్ విత్ ఫంక్షన్ కాలింగ్ ప్రింట్ మై ఫంక్షన్ ఆఫ్ 9 అని ఇచ్చాను. 9 ఇన్ ది సెన్స్ 9 5 45. లెట్స్ రన్ దిస్ వన్స్. ఓకే, 15 25 45. ఓకే, నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్. పాస్ స్టేట్మెంట్ అంటే ఇది ఒకటి చెప్పేసేస్తాను చూడండి. పాస్ స్టేట్మెంట్ అంటే మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎట్ ఆల్ మనకి కొన్ని ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనం దాని లోపల ఏం కంటెంట్ కానీ ఏం పాస్ చేయం. లైక్ ఇన్ ది సెన్స్ మనం ఒక ఫంక్షన్ లోపల ఏం వాల్యూస్ లేవనుకోండి, ఇట్ విల్ గివ్ డెఫినెట్లీ అన్ ఎర్రర్. ఓకే, ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి మనకి ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి అంటే ఆ స్టేట్మెంట్ నేమ్ పాస్ స్టేట్మెంట్. హియర్ మనం డెఫినేషన్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫంక్షన్ డెఫినేషన్స్ కాన్ బి ఎంటీ. మనం ఏదైనా ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఎంటీగా ఉండకూడదు. బట్ ఇఫ్ యూ ఫర్ సమ్ రీజన్స్ హ్యావ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ విత్ నో కంటెంట్, ఎప్పుడైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫంక్షన్ డిఫైన్ చేస్తాము, బట్ దానిలో కంటెంట్ అయితే ఏముండదు. మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తాము. సో ఎట్ దట్ సిచ్యువేషన్ పుట్ ది పాస్ స్టేట్మెంట్ టు అవాయిడ్ గెటింగ్ ఎన్ ఎర్రర్. అంటే మనం ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే పాస్ స్టేట్మెంట్ కనుక పాస్ చేస్తే నాకు ఎర్రర్ అనేది రాదు. ఓకే, డెఫ్ మై ఫంక్షన్ ఆఫ్ పాస్. సో నాకు నా అవుట్పుట్ అయితే ఏం రాదు. బట్ ఇఫ్ ఇట్ డిడెంట్ పాస్ ఎనీ స్టేట్మెంట్ లైక్ పాస్, జస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసి వదిలేసాం అనుకోండి ఎంటీగా, ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ అన్ ఎర్రర్. ఓకే, ఇఫ్ ఐ గివ్ ఓన్లీ పాస్ స్టేట్మెంట్, ఇట్ డజంట్ గివ్ ఎనీ ఎర్రర్. ఓకే, I think it is clear with you. Once recall the class and thank you so much for your patience. If anyone wants to subscribe our channel, go to YouTube and search for Data Valley Telugu. మనకి డైలీ ఒక 1 hour అయితే పైథాన్ మీద క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎవ్రీడే యూ విల్ గెట్ నోటిఫికేషన్. ఓకే,
అండ్ లాస్ట్లో నేను మన బ్రాంచెస్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే, సో హైదరాబాద్ బ్రాంచ్లో మనకి హెచ్క్యూ వచ్చేసి సైబర్ టవర్స్లో ఉంది. సో బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వడానికి నాకు నెంబర్ వచ్చేసరికి ఇలా మొత్తం డీటెయిల్స్ అని మెన్షన్ చేశాను. హైదరాబాద్ కేపీహెచ్పి బ్రాంచ్ ఉంది, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అండ్ హైదరాబాద్ ఇండియా హెచ్క్యూ వచ్చేసరికి డెవలప్మెంట్ సెంటర్. ఇది కేపీహెచ్బిలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అండ్ విజయవాడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. యూకే అండ్ యూఎస్ఏ, దీస్ ఆర్ 2 development centers. Okay, thank you so much guys for listening. Thank you so much for your patience. Let me check, is there any comments or else any doubts? If you have any doubts or comments, let me know. Please ping in chat box, and we will meet tomorrow again. Thank you, take care, bye bye.